Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. మన వ్యూవర్ ఒకరు అడిగారు, పండిపోయి రాలిపోతున్నాయి ఆకులన్నీ ఏం చేయాలి అని. వాటర్ ఎక్కువైనా పండిపోయి రాలిపోతాయి, లేకపోతే బాగా ముదిరిపోయిన ఆకులు ఉంటాయి కదా, అవి కూడా వింటర్ సీజన్లో పండిపోయి రాలిపోతూ ఉంటాయి. ఫారిన్ కంట్రీస్లో అయితే ఫాల్ సీజన్ అని వస్తుంది కదా, ఫస్ట్ ఆకులు వచ్చేసి కలర్ మారుతాయి అన్నమాట. అంటే మంచి ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్లో అలా టర్న్ అయ్యి ఆ తర్వాత మొత్తం అన్నీ పడిపోయి డ్రై అయిపోతాయి. కానీ మనకి అలాంటి క్లైమేట్ ఉండదు కాబట్టి ఆకులు పండిపోయి రాలిపోవటం అనేది సహజము. మీ అందరి సంక్రాంతి క్లీనింగ్ ఎంతవరకు వచ్చింది? నేనైతే నెక్స్ట్ వీక్ నుండి మొదలు పెడదాము అని అనుకుంటున్నా. మా వెనకాల ఒక తోట ఉంటుంది కదా, అక్కడ మునగ చెట్లు ఉన్నాయి. మా మేడ్ వచ్చినప్పుడు తను అందనమాట, అక్క మునగా కోస్తున్నారు, నీకు కావాలా అని అడిగింది. సరే వాళ్ళు ఒకవేళ ఇస్తే గనక తీసుకురా అని చెప్పి అన్నాను. యూజువల్లీ వాళ్ళు అసలు ఎవరికి ఇవ్వరనమాట. అంటే ఆ అపార్ట్మెంట్ వేరే వాళ్ళది. ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ అసలు ఒక్కటి కూడా బయట వాళ్ళకి ఇవ్వరు. తను అంటే ఇవన్నీ కోసుకొని బయట సేల్ చేసేస్తారు. ఐ థింక్ మా మేడ్ వచ్చేసి ఆ కోసే వాళ్ళని అడిగినట్టుంది, అందుకని ఒక 20 రూపీస్ ఇచ్చేసి తెచ్చింది మొత్తానికి. మా నేబర్స్ తోటి షేర్ చేశాను కొద్దిగా, ఎందుకంటే మునగాకు బోల్డ్ అంత వస్తుంది. అండ్ వీళ్ళు ఇక్కడ ఏ ఆకుకూరైనా సరే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు, బాగా ఎక్కువ ఇస్తారనమాట. మన ఆంధ్ర కూరలు అయితే ఒక 2 రోజులు చేసుకోవచ్చు, అంత ఆకు ఉంటుంది. మార్నింగ్ లేచిన తర్వాత సిద్ధుని స్కూల్కి పంపించి కాఫీ తాగి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంక ఇప్పుడు ఇల్లంతా కూడా సర్దుతున్నాను. హెమోగ్లోబిన్ కంటెంట్ పెంచే ఫ్రూట్స్ ప్రతిరోజు తీసుకోవాలి, లేదా వెజిటబుల్స్ తీసుకోవాలి అని అనుకున్నా కదా. క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్, వీటితో పాటు మునగాకు, పొమగ్రనేట్ ఇవన్నీ కూడా చాలా మంచివి. ఇవాళ పొమగ్రనేట్ వలిచి పక్కన పెట్టాను. అండ్ మునగాకు కూడా పప్పు చేద్దాము అని చెప్పి మొత్తం క్లీన్ చేసేసి పక్కన ఉంచా అనమాట. మునగాకు పప్పు హెల్త్కి చాలా చాలా మంచిది. మునగాకు వేడి కాబట్టి పెసరపప్పు వేసి వండుతున్నా ఇవాళ. పెసరపప్పుని నానబెట్టుకున్నాను. ఇవి చాలా త్వరగా ఉడుకుతాయి కాబట్టి ఒక పావు గంట నానపెడతాను, ఇంకా అంతకన్నా ఎక్కువ పెట్టను. ఈ ప్లాంట్ పేరు హొమాలోమెన్నా. ఇది ఇండోర్ ప్లాంట్ అనమాట. లైక్ లో సన్లైట్లో సస్టైన్ అవుతుంది. దీనికి వైట్గా మీలీబగ్స్ కనిపిస్తే చేతితోటి లాగేస్తున్నాను. మీలీబగ్స్ చేతితోటి లేదా టిష్యూతో లాగేస్తే చాలా సింపుల్గా వచ్చేస్తాయి. అండ్ ఏ పెస్టిసైడ్ కూడా మనం యూజ్ చేయాల్సిన పని ఉండదు. మా మేడు మందార పూలు తీసుకొచ్చింది కింద నుండి. అంటే నాకు మొక్కలు ఉన్నాయి కదా, అయితే పెట్టమ్మా, నాకు కొంచెం ఇబ్బంది ఉంది, నేను ముట్టుకోను అని అంటే తను చక్కగా వినాయకుడి మొహాన్ని మొత్తం కవర్ చేసి పెట్టింది. తను స్నానం చేసి వస్తుందిలేండి, ఫస్ట్ ఇక్కడికే కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు. సరస్ మొత్తం మూసేసింది. ఇది ఏది యువతలు జరపాలి, యువతలకి జరిపి పూలు సరిగ్గా పెట్టండి, నేను పెడతా కదా. మరి అట్లా కాదు, కొంచెం ఇటు పక్కన అట్లా పూలు అటు ఇటు పెట్టండి. పైన ఒకటి అటు ఇటు. యా, థ్యాంక్ యూ. ఇలా ఉంటాయి కదా మన కష్టాలు. మనకి ఎవరైనా పని చేయించుకోవాలి అంటే ఇబ్బంది అప్పుడు ఎవరో ఒకళ్ళు హెల్ప్ తీసుకోక తప్పదనమాట. లెఫ్ట్ సైడ్ ఆకులు ఉన్నాయి కదా, అవి ఏంటి అని చెప్పి మన వ్యూవర్ అడిగారు. మల్లి చెట్లో వచ్చిన చిన్న చిన్న కొమ్మలు అవన్నీ కట్ చేసి ఇట్లా పెట్టానండి. ఇవి చాలా రోజులు చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి, అస్సలు పాడవలేదు. మాకు 2 రోజుల నుంచి బాగా వర్షాలు పడ్డాయి కదా, సో మునగాకైతే బాగా గట్టిగా కడగాల్సిన అవసరం కూడా లేదు, డస్ట్ ఉండదన్నమాట. రాత్రంతా వర్షం పడతానే ఉంది. సో అందుకని జస్ట్ ఒక్క వాష్ ఇచ్చేస్తాను. నా పని ఈజీ అనిపించింది ఇవాళ. పప్పు, మునగాకు, పచ్చిమిరపకాయ, ఇంకా అంతే అండి. ఆనియన్ వేయట్లేదు. ఎందుకు వేయట్లేదు అని చెప్పి నేను ఇప్పుడు చెప్తా మీకు. పెసరపప్పు ఈజీగా ఉడుకుతాయి కాబట్టి ప్రెషర్ కుక్ చేసుకోకుండా మామూలుగా సట్టిలో కూడా వండేసుకోవచ్చు. కాకపోతే ఈజీగా ఉంటుందని కుక్కర్ పెట్టేశాను. అండ్ ప్యారలల్గా రసం కూడా ప్రిపేర్ చేస్తున్నా. ఇవాళ రసం చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఎందుకంటే కట్ చేసిన టొమాటో యాడ్ చేసిన దానికి, చేత్తో నలిపేసిన టొమాటో వేసిన దానికి రసము తేడా ఉంటుంది. మిక్సీలో వేసింది వేరే టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ఇలా చేత్తో నలిపేసి ట్రై చేయండి. నేను ఒక 4 ముక్కలు కట్ చేసి వాటిని చేతితోటి గట్టిగా నలిపేశాను అనమాట. కొంచెం వాటర్ కూడా పోసాను. ఒక చిన్న రోట్లో మిరియాలు, జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లిపాయలు తీసుకున్నా. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే తీసుకున్నా ఇవాళ. ఒక టొమాటోకి 4 చిన్న రెబ్బలు తీసుకున్నాను. అవన్నీ కూడా దంచుతున్నా. అంటే కచ్చాపచ్చాగా చేసుకుంటే చాలు, ఫైన్గా పౌడర్ అవ్వాల్సిన అవసరం లేదు.
ఇవన్నీ కలిపి స్టవ్ మీద పెట్టేస్తాయి. ఇప్పుడు చింతపండు పులుసు అవన్నీ కూడా నేను తర్వాత యాడ్ చేస్తాను. చింతపండు పులుసు పెట్టి ఎక్కువసేపు బాయిల్ చేస్తే ఒక్కొక్కసారి రసము చేదొస్తుంది. రసము పప్పు ఉడుకుతూ ఉండగా మీకు ఒకటి చూపిస్తా. వీటిని వడగం అని అంటారు. ఇవి తమిళనాడు వాళ్ళు తాలింపులో యాడ్ చేస్తారు. టేస్ట్ చాలా బాగుంటుంది. సాంబార్ ఆనియన్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అది వెల్లుల్లిపాయలు, మన తాలింపు సామాన్లు అంటే ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఇంగువ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కలిపి ముద్దలాగా దంచేస్తారనమాట. ముద్దలాగా చేసి ఎండాకాలంలో ఎండపెట్టి ఇట్లాగా వడగమ్మని తయారు చేస్తారు. ఇవి తాలింపులో వాడతారనమాట. అంటే కూరల్లో పులుసుల్లో మనం తాలింపు వేస్తాం కదా, తాలింపు దినుసులతో పాటు మళ్ళీ ఇది కూడా ఒక చిన్న ముక్క వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది అనమాట దీనికి. యాక్చువల్గా ఇట్లా పెట్టాలి అని చెప్పి మా మేడ్ చెప్పింది. అంటే ఇవి బయటే స్టోర్ చేసుకోవచ్చు అంట, లోపల ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని అన్నది తను. వాళ్ళ నాయనమ్మ ఇట్లా జాడీలో పెట్టేదంట తను. సో అందుకని నా దగ్గర జాడీ లేదు ప్రస్తుతము, ఖాళీది. సో అందుకని ఇందులో పెట్టేశాను. రసం కూడా బాయిల్ అయింది, చింతపండు పులుసు పోసాను. ఆ తర్వాత తాలింపు వేసిన. తాలింపులో ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, మెంతిపిండి అండ్ కొద్దిగా ఇంగు వేసాను. వెల్లుల్లిపాయ వేయలేదు. లాస్ట్లోనేమో కొత్తిమీర కట్ చేసి వేసేస్తా. సో ఇంతే అండి రసము. భలే టేస్ట్ వచ్చిందనమాట ఇవాళ. చేతితోటి టొమాటోస్ ఒకసారి నలిపేసి వేయండి, చాలా బాగుంటుంది. చెప్పటం మర్చిపోయాను, పసుపు కూడా వేసానండి రసంలో. అండ్ మంచి కలర్ కనిపివ్వాలి అని అంటే కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా బాయిల్ చేయకూడదు. మూత కూడా కొంచెం ఇట్లా ఓపెన్గా పెట్టామంటే స్టీమ్ ఎస్కేప్ అవుతుంది, ఆకులు కొంచెం గ్రీన్ కలర్లోనే ఉండిపోతాయి. పెసరపప్పు, మునగాకు ఉడికిపోయింది. ఇప్పుడు కావాలంటే చింతపండు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. కొంతమంది పెసరపప్పులో చింతపండు వేయరనమాట, అందుకని చెప్తున్నాను. ఉప్పు, కారం, పసుపు వేసేసి 1 నిమిషం బాయిల్ చేయాలి మనం. ఈలోపు తాలింపు ప్రిపేర్ చేసుకుంటున్నాం. తాలింపులో ఆవాలు, మినపప్పు, జీలకర్ర, మెంతిపిండి, ఎండుమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ వేసుకుంటాము. వీటితో పాటు కొంచెము ఈ వడాము కూడా వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ వేసుకోవాలి. అంటే మనం పీసెస్ కట్ చేయకపోతే కనుక పప్పులో కరగదనమాట. ఇవాళ 1-2 పలుకులు నాకు అలాగే ఉండిపోయాయి. సో ఇట్లాగా ఫ్రై చేసుకున్న తర్వాత పప్పులో ఈ తాలింపుని కలుపుతున్నాను. కుక్కర్లో పప్పు వండే కాబట్టి ఇప్పుడు అది మట్టి పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేస్తా. యూజువల్గా ఇందులోనే వండుతూ ఉంటాను, కాకపోతే ఇవాళ కుక్కర్లోనే తాలింపు వేసేసా. మట్టి పాత్రలో పప్పు తీసుకొని ఒక 2 to 3 minutes వరకు బాయిల్ చేసుకోవాలి. అంటే బబుల్స్ వస్తూ ఉంటాయి కదా, సో ఆ టైంలో స్విచ్ ఆఫ్ చేసి మూత పెట్టడమే. ఇలా ఎందుకంటే మనము తాలింపులో ఆ వడగం వేసాం కదా, సో ఆ వడగము మంచి ఫ్లేవర్ వస్తుంది. అదంతా కూడా పప్పుకి పట్టడానికని ఒక 2 to 3 minutes వరకు బాయిల్ చేయాలన్నమాట. లంచ్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ యూట్యూబ్లో అందరూ ట్రోల్ చేస్తున్నారు కదా ఒక మూవీ అన్నపూర్ణి, అది చూస్తున్నాను. ఈ మూవీ గురించి అసలు నాకు తెలీదు నిజంగా. రాత్రి హిందూ ధర్మక్షేత్రం ఛానల్ చూస్తూ ఉన్నాను. అందులో ఆయన చెప్తున్నారనమాట, అసలు ఈ సినిమా ఎందుకు తీశారు అని బాగా తిడతా ఉన్నారు. అందరు తిడుతున్నారు, ఆయనే కాదు, హేమమాలిని గారు అలాగే చెప్తున్నారు. కేరళ స్టోరీ చూశాను, సో అట్లాగే ఉంటుందేమో ఈ మూవీ అని చెప్పి చూస్తూ ఉంటుంటే నిజంగానే ఇది కూడా బ్లడ్ బాయిల్ అయిందనమాట నాకు. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఈ మూవీలో హైలైట్ చేసి వెనక చూపించాల్సిన రబిష్ అంతా కూడా చూపించారు. ఇది ఎట్లా అంటే ఈ రబిష్ అంతా కూడా చాప కింద నీరులాగా పాకుతుందన్నమాట. మనకు తెలియకుండా ఎవరో ఒకళ్ళకి, ముఖ్యంగా టీనేజర్స్కి, చిన్నపిల్లలకి, ఓకే మనం కూడా ఇలా చేయొచ్చు, ఒక గోల్ అచీవ్ చేసుకోవడానికి ఏ గడ్డైనా తినచ్చు అని చెప్పి సీరియస్గా చూపించినట్లుందనమాట ఈ మూవీలో. అది చాలా తప్పు. అది కూడా ఒక శ్రీరంగంలో ఉండే వాళ్ళు ఎట్లా ఉంటారు అనేది నేను చూసున్నానండి. అండ్ మా తోటికోడలు వాళ్ళు బ్రాహ్మిన్స్ అనమాట. వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా ఉంటారనేది నాకు 100% తెలుసు. మా మరిదిని పెళ్లి చేసుకుంది అని తనేం నాన్ వెజ్ తినట్లేదు కదా, వాళ్ళ పిల్లలకు కూడా అలవాటు చేయలేదు. మేము నాన్ వెజిటేరియన్సే, మీలో చాలామందికి తెలుసు. సో అందుకనే చెప్తున్నా అనమాట ఈ విషయము. అలాగా చక్కగా పద్ధతిగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఇంకా హస్బెండ్ నాన్ వెజిటేరియన్ అని చెప్పి నేను కూడా తినేసేయచ్చు, మన రూల్స్ అన్ని బ్రేక్ చేసేయచ్చు, అట్లా లేరు. దేనికి దానికి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారు. మూవీ స్టార్టింగ్లోనే నాన్ వెజ్ గురించి హైలైట్ చేస్తారనమాట. ఆ పాప చిన్నప్పటి నుండే నాన్ వెజ్ స్మెల్ చేయటము, అవన్నీ అవసరమా అండి అవన్నీ చూపించటము? నాకు తెలిసి బయట ఎవరు ఉండరు అట్లాగా.
ఇంట్లో నాన్ వెజ్ తినకపోతే అసలు స్మెల్ కూడా పడదు. పైగా శ్రీరంగం గుళ్ళో స్వామికి ప్రసాదం చేసే ఆయన వాళ్ళ ఫ్యామిలీ గురించి అనమాట ఇది. నేనైతే మా సిద్ధుకి ఇప్పటి నుంచే చెప్పేస్తున్నాను అనమాట, నీ థాట్స్ ఏంటి అనేది మాతో షేర్ చేసుకో, అంతేగాని వేరే వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి నీ సొంత నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. తర్వాత ఎప్పుడో రిగ్రెట్ అయ్యే కన్నా కూడా మమ్మల్ని నువ్వు చక్కగా ఫ్రెండ్లీగా ట్రీట్ చేసి అన్నీ మా సలహాలు అడుగు, ఫస్ట్ మాతో చెప్పు, పేరెంట్స్ కన్నా నీకు పెంచిన వాళ్ళు లేరు సిద్ధు అని ఇప్పటి నుంచే నేను వాడికి చెప్తా ఉన్నాను. అండ్ 8th క్లాస్కే ఇవన్నీ చెప్తున్నారా అని అనుకోవచ్చు. పిల్లలకి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కే మెచ్యూరిటీ వస్తుందండి. మనం బోల్డ్ అని స్టోరీస్ వింటున్నాం బయట. సో మన పిల్లలకి మనం నేర్పించుకోవటంలో తప్పు లేదు. ఆ మూవీకి సంబంధించి ఎవరన్నా బయట ఒకళ్ళిద్దరు అలా చేసి ఉండొచ్చు, కానీ ఇది ఎట్లా అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అనమాట ఎవరిని కూడా. సో ఒకళ్ళిద్దరూ చేశారని చెప్పి ఒక మూవీలో ఆ క్యారెక్టర్ని పెట్టేసేసి ఇట్లా చెయ్యండి అని చెప్పినట్టుందనమాట ఆ మూవీ అయితే. ఇవాళ ఈవినింగ్ స్నాక్గా రాగి సేమియా చేద్దాము అని అనుకుంటున్నా. ఇది సేమియా పుట్టు అని అంటారు. కేరళ స్టైల్లో బియ్యపిండి అండ్ కొబ్బరి వేసి పుట్టు చేస్తారు, కానీ ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. సేమ్ మనము ఇడ్లీని ఎలా అయితే స్టీమ్ చేస్తామో రాగి సేమియాని ఇప్పుడు అట్లా స్టీమ్ చేసుకోవాలి. ఇడ్లీ పాత్రలో చేసుకోవచ్చు, కుక్కర్లో కూడా చేయొచ్చు. ఇవాళ కుక్కర్లో గ్యాస్కెట్ ఉంచేసి పైన వెయిట్ తీసేసి చేస్తున్నా. 5 minutes హై మీద పెట్టాలి. వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోవాలి దీనికి. ఒక 2 to 3 minutes సిమ్ పెట్టేస్తే చాలన్నమాట. వెయిట్ అసలు ఉంచొద్దండి, వెయిట్ ఉంచితే ఆ సేమియా అంతా గుజ్జులాగా అయిపోతుంది. చక్కగా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇందులో కావాలంటే ఒక నెయ్యి బొట్టు కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇవాళ ఏది వేయలేదు. చూసారు కదా ఎట్లా వచ్చిందో, చక్కగా ఉడికింది. అండ్ ఉడికిందా లేదా అనేది మనం కొంచెం టేస్ట్ కూడా చూసుకోవచ్చు. సేమియా కరెక్ట్గా ఉడికింది, చక్కగా మెత్తగా ఉందన్నమాట, పలుకు లేదు. ఇప్పుడు ఇది కొబ్బరి యాలుకాయ మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు అది యాడ్ చేస్తాను. దీంతో పాటు మనము బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లము లాస్ట్లో వేసుకోండి, అది స్టీమ్ వచ్చే టైంలో వేయద్దు. సేమియా ఇప్పుడు కూడా స్టీమ్ వచ్చేటప్పుడు బెల్లం యాడ్ చేసామంటే కరిగిపోతుంది. సో తర్వాత వేసుకుంటే చాలా బెటర్ అనమాట. సో అది చూపిస్తా ఇప్పుడు. సేమియా కుక్కర్లోంచి తీయగానే బాగా పొగలు వస్తాయి కదా, ఆ టైంలో కొబ్బరి కానీ బెల్లం కానీ యాడ్ చేయొద్దు, నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. సో ఆవిరి మొత్తం తగ్గిన తర్వాత అప్పటికి వేడిగానే ఉంటుంది కొంచెం, ఆ టైంలో కొబ్బరి యాలుకాయ మిక్స్చర్ బెల్లము ఇవన్నీ కూడా మనం వేసుకోవచ్చు. కావాలంటే కొంచెం ఒక 1/2 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేయొచ్చు. ఇవాళ అయితే నేను నెయ్యి వేయట్లా. ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇవాళ కొద్దిగా షుగర్ కూడా వేస్తున్నాను. బెల్లము షుగర్ కలిపి వేసుకోవచ్చు, లేదా బెల్లం ఒక్కటే షుగర్ ఒకటే అయినా సరే వేయచ్చు అనమాట. ఏదైనా బాగానే ఉంటుంది. ఒక్క స్కూల్ టైంలో తప్పించి మిగతా ఎప్పుడు నేను వంట చేసినా సరే ఇన్స్టెంట్గా క్లీన్ చేసేసుకుంటాను. ఇలా చేసామంటే వంటగది ఎప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుంది, మనకు పని కూడా తగ్గుతుంది. మన సబ్స్క్రైబర్ ఒకరు స్పూన్స్ బాగున్నాయి అని అన్నారు. సో ఊరికే ఒక 4 different వెరైటీస్ ఉన్నాయి అని చూపిస్తున్నాను అనమాట. ఇది బ్రాండ్ నేమ్ అదంతా కూడా మర్చిపోయానండి, అమెజాన్లో పర్చేస్ చేసా. కొబ్బరి యాలుక్కాయ బెల్లము లేదా పంచదార రాగి సేమియా, ఇలా ఈ 4 ఇంగ్రీడియంట్స్తోనే చాలా మంచి హెల్తీ డిజర్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. నైవేద్యంలాగా కూడా ఇది మనం పెట్టుకోవచ్చు దేవుడికి. సిద్ధుకి వాళ్ళ స్నాక్ ఇదే అనమాట. జస్ట్ ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు. ఇది ఇస్తా కానీ కొంచెం బలవంతంగానే తింటాడు. ఇవన్నీ హెల్దీ ఫుడ్స్ కదా, హెల్దీవి మనకి తినటం కొంచెం కష్టం అనమాట. అందుకనే తింటాడో లేదో అనుకుంటా ఉన్నాను. లంచ్ బ్యాగ్ వాష్కి వేసేస్తున్నా. బాక్సెస్ అవన్నీ కూడా తీసి పక్కన పెడితే ఇంకా మా మేడ్ వచ్చి గిన్నెలతో పాటు అవి కూడా కడిగేస్తుంది అనమాట. కొన్ని గ్రోసరీస్ అవి తెచ్చుకున్నాము, అవి సర్దుకోవాలి ఇప్పుడు. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.